సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. లేకుండా కొడతా మా బావకు నచ్చింది అది జరుగునిపే ఎప్పటిరా మీరు అంతా జరుగునిపే జరుగు నీ అంత చూస్తామే అయిపోయినా ఇక రోజు లెక్క పెట్టుకో. ప్రదీప్ గారు ఓకే, కానీ న్యూట్రల్ గా డెసిషన్ న్యూట్రల్ లోనే ఉంది. అరే సాయిగా మనం రిస్క్ తీసుకున్నామేమో. దానిగాడు చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు రా. నేను రెడీ అయినా బావా, రెడీ అయినా. ఖచ్చితంగా పని అవుతుంది బావా. ఏం పని అవడం ఏమో 3 రోజులు తిప్పుతున్నావు. అది కాదు బావా, ఇవాళ మన ఇంటి ముందు ఓ బుడ్డ బుక్కలోడు వచ్చి ఏదేదో చెప్పిండు బావా, అర్థం కాలేదు. కానీ ఇలా ఖచ్చితంగా పని అవుతుంది బావా. అంతేంటవా? బాబా ఇదే బావ, ఇదే రైట్ సైడ్, రైట్ సైడ్. ఇక్కడ బావ, ఇక్కడ బావ, బ్రేక్ బావ, బ్రేక్ ఇక్కడ బావ, ఇక్కడ బావ. ఇక్కడ ఏంట్రా? వస్తుంది బావ. వస్తుందా? ఎప్పుడు రా? వస్తుంది బావ. ఒక్క 5 minutes ఓపిక. కన్నె బావ అందమైన ఆడది బావ, అప్సరస కంటే అందంగా ఉంటుంది. కన్నె బావ ఈ మట్టి రోడ్డు మీదకి వెళ్ళే బొడ్డు కింద చీర కట్టి ఇలా ఒయ్యారంగా ఒంపులు తిప్పుతూ అదిగో ఆ తార్ రోడ్డు మీదకి వెళ్ళి 7 గంటల 30 నిమిషాలకు వస్తుంది బావా. అందుకే ఈ అడ్డ రోడ్డు మీద అడ్డంగా అడ్డేసాం కన్నా బావా. 3వ రోజులా తీసుకురావడం చెత్త నా కొడక బావా. ఒక రేంజ్ లో ఉన్న అమ్మాయి బావా, అదే నీ పక్కకుంటే ఒక రేంజ్ లో ఉంటుంది కన్నె బావా. అవు అది టైంకి రాకపోతే నీకు రేంజ్లో ఉంటుంది రే. అలాగే బావా. కన్నె బావా, ఇక నీ రేంజ్కి రేపులొద్దు బావా. ఏ టీఆర్ఎఫ్ఏ
అంటే ఏంట్రా? పర్మనెంట్ రెసిడెన్షియల్ ఫ్యామిలీ బావా. బాబా నువ్వు తండ్రి పొగొచ్చింది బాబా. ఏయ్, ఏయ్. One day we find it up with a battle of for nation's ground. One day I spit so hot, make a word proud, we grace it up. One day we get to break it up. One day we raise the sorcerer. One day we're born to rain it up. One day, one day, one day, one day, one day our power raises up. One day united we get up. One day all fast we touch it up. One day, one day, one day, one day. ప్రపంచమే ఓ యుద్ధ రంగం, ప్రతి క్షణం పోరాటమే, పట్టుదలే నిన్ను ముందుకు నడిపే సైన్యమే. ప్రభంజనంలా మార్పు కోసం మనిషి పడే పెనుయాతనే, నిరంతరం మన ప్రయత్నముంటే సాధ్యమే. వన్ డే చూపిస్తుంది విక్టరీ, వన్ డే రాసేస్తుంది హిస్టరీ, వన్ డే ఇక కాదురా మిస్టరీ. వన్ డే చూపిస్తుంది విక్టరీ, వన్ డే రాసేస్తుంది హిస్టరీ, వన్ డే ఇక కాదురా మిస్టరీ. నేను వరదాని తన గతమడుగు చిరు చినుకుని చూపిస్తుంది, నేడు మెరిసేటి మణి చరితడుగు, నాడు వేళ లేని మట్టి నంది. తక్షణమే కావాలంటే చేరేది కాదు నా గెలుపు, సాటి ఎరుగని సాధన ఉంటే ఒక రోజు చూపు మలుపు. వన్ డే చూపిస్తుంది విక్టరీ, వన్ డే రాసేస్తుంది హిస్టరీ, వన్ డే ఇక కాదురా మిస్టరీ. వన్ డే చూపిస్తుంది విక్టరీ, వన్ డే రాసేస్తుంది హిస్టరీ, వన్ డే ఇక కాదురా మిస్టరీ. అన్నయ్య మనం కామన్ గా కరప్షన్ కింగ్లం, కాకపోతే ఈ ఒక్కరోజు మాత్రం కాస్త కంట్రోల్ గా ఉండాల్సి వస్తుందేమో అన్నయ్య. మరో ముఖ్య విషయం అన్నయ్య, ఈ రోజు మన వస్త్రధారణ డిపార్ట్మెంట్ డ్రెస్ కోడ్ కి కాస్త భిన్నం. ఇక మనం ఈవేళ ఈశాన్య నుంచి బయటికి ఎంట్రీ ఇస్తే మంచి పలుకుబడితో పాటు ధనం ప్రశంసలు అందుతాయన్నయ్య. గుడ్. ఇక వర్జకాలంలో ఒక మూర్ఖుడి ముష్టిఘాతకాల వల్ల కొద్దిపాటి రక్తదర్శనంతో పాటు తీవ్రమైన మానసిక శాంతి అలసట కలగవచ్చన్నయ్య. ఇక రాహుకాలం ముగియగానే మనం ఒక రేంజ్ లో పికప్ అవుతామన్నయ్య. మనతో ఎవడైనా పెట్టుకుంటే ఆడి సీన్ సితారే. ఇక యమగండ కాలం సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు అన్నయ్య. నీలో ఉంది కదరా, నిర్భయంగా ఉండొచ్చు. అంత లేదన్నయ్య, శని శని అన్నయ్య. మరో ముఖ్య విషయం, ఈ రోజు మనం ఆయుధాన్ని ఎట్టి పరిస్థితిలో బయటికి తీయకూడదు. మరి తప్పనిసరి పరిస్థితుల్లోరా శాస్త్రపరంగా ఈ రోజు మనకు సవాల్ లాంటిది. డిపార్ట్మెంట్ డ్యూటీ వర్క్ మీద కాకుండా అవుట్ సైడ్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అన్నయ్య. లెట్స్ మూవ్. బాబా బాబా, ఇన్నాడు తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డలే ఆత్మహత్య చేసుకున్నారు. ఫస్ట్ టైం ఈ సీమాంధ్ర బిడ్డ కూడా ఆత్మహత్య చేసుకుంటాడు తెలంగాణ కోసం. బాబా, పెద్ద బాబా చెప్పండి సీఎం గారికి. సోనియా గాంధీ గారు నో ప్రాబ్లం. ఒరే అపురూపు, ఏంట్రా ఈ రూపు? సగం పోలీసుల కొడుకు శాస్త్రి కొట్టిన రూపు రేపు అయిపోయాడు. అదొకప్పుడు చెప్పమాకు. పని లేకుండా కొట్టాడు వాడు నిన్ను. పని కట్టుకొని కొట్టాడు బాబా. అదే ఎందుకు కొట్టాడు నిన్ను? ఆడేదో పొడిసేస్తాడు, ఇరగదీస్తాడని మన కన్నయ్యాడు కిడ్నాప్ కేసు అప్పచెప్పాం కదా, అందుకే కొట్టాడు బాబా. దానికి నీకేంట్రా సంబంధం? సంబంధం లేకపోవడం ఏంటి బాబా? వాడు మన పనులు చేయట్లేదు బాబా. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మన సొమ్మంతా బీర్లు తాగి బిర్యానీ దొబ్బి తిని బర్దగించి తిరుగుతున్నారు బాబా. నీలా తీసి అడిగారు బాబా, ఒక్కరిని చేసి కొట్టారు. వాడితోనే టచ్ లో ఉన్నా కదరా. అంటే కన్నగాడు అంటే నాకు ప్రాణం కదా బాబా. మాకేంట్రా ప్రాణం కదా మాకు? అంటే నీకు కూడా ప్రాణమేనా బాబా? నువ్వు ఒక్కడికే నా ప్రాణం. ఒరే నీకు దెబ్బలు తగిలి మెట్లు వచ్చింది నా కొడక. ఇట్రా ఇట్రా మెంటల్ అదవా, ఇట్రా కూర్చో. ఆ షేక్ ఏంట్రా? తనులకేనా? అరే 2 తనులకి షేక్ అయ్యావు. నువ్వు మా తమ్ముడికి ప్రాణం ఇస్తావా?
ప్రాణమే కదా బావ. ఇదేంటి బావ? నువ్వు మా తమ్ముడు కాపాడతావు, నీకు ప్రాణం వాడు అంటు పెడతావు. చేద్దవా నీకు టెన్షన్గా లేదా బావా? నాకెందుకు రా టెన్షన్? కన్నగారు కిడ్నాప్ ఇచ్చాను బావా. అరే బామర్ది బావా, నేను పాలు మానేసిన దగ్గర నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను రా. అవునా బావా? రేయ్ బావా బావా అనే బాధను పక్కన పెట్టి కాసేపు నా బావాని వినరా చెప్తాను. అలాగా బావా? ఇదేరా ఎక్స్ట్రా అంటే నా కొడక. అలాగే బావా 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 అని. అందుకనే వాడు కొట్టుంటాడు. గవర్నమెంట్, సొసైటీ, సిస్టమ్, లా మనవిరా. సూపర్ బా. మనం అథారిటీగా ఉన్న అట్మాస్ఫియర్ లో ఎవడు ఏమీ మన పీకలేడురా బావమర్ది. అవును బావ, పీకలేరు. వీఆర్ ద కింగ్స్. అవును బావ, మనం కింగులమే కాదు బావ, ఎలిఫెంట్స్ కూడా. ఎలిఫెంట్ ఏంట్రా? అదే బావ, దున్నపోతులాగా ఇంత ఉంటది కదా, దంతాలు వేసుకుని పెద్ద తోట ఉంటుంది. కాదురా, ఈ టాపిక్ కి తొండడానికి సంబంధం ఏంట్రా? అవును కదా. బొమ్మారెడ్డి గారు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. లాయర్ గారు విషయానికి రండి. ఆ, రమ్మంటారా అని. దేనికి? అదేనండి, తమ్ముడు సైన్ అవసరం ఉంది కదా. ఏ విషయంలో? ఆ మచిలీపట్నం అమ్మాయి మొహం మీద నీళ్లు జల్లినట్టు యాసిడ్ జల్లెడిగా మీవాడు, ఆ కేసుకు సంబంధించి. ఏయ్, యాసిడ్ చల్లలేదు, నిజంగా నీళ్ళే తెల్లాడు. అది తెలుసుకో. ఆ, ఆ విషయంలోనే కదా మనం కోర్టులో డిఫెన్స్ ప్లే చేస్తున్నాం. ప్లే చేయటం కాదు, గెలవాలి. గేలవం, గెలిపిస్తాం. ఆ నమ్మకంతోనే కేసులన్నీ గంప కొత్తగా నీకు అప్పగించింది. ఇంతకీ ఎప్పుడు రమ్మంటారు? మా కన్నిగాడు పొద్దున్నుంచి ఇంట్లో లేడయ్యా. ఎక్కడికెళ్ళాడో తెలియదు. ఫోన్ చేస్తే కట్టేసి ఉంది. కాసేపు అయ్యాక ఇంటికి వస్తాడు. రాగానే కబురు చేస్తానులే. ఓకే? ఆల్ రైట్ సార్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఒరేయ్ బామర్ది, పొద్దున్న లెగిస్తే కోతిలా వాడు, కోతి తోకలా తుక్కొని నువ్వు, ఊళ్ళో గలీలన్నీ తిరుగుతారు. పొద్దున్నుంచి ఎక్కడరా కన్నిగాడు కనపట్టలేదు. అదేంటి అన్ని తెలిసి అడుగుతున్నారు? ఏంట్రా తిక్కలా కొడక, నీకేమైనా మెంటలా? అదే నేను అడుగుతున్నా, తిక్క ప్రశ్న ఏంటని. అరే నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? సమాధానం చెప్పకుండా ఏమన్నా? అన్ని తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి బావ నువ్వు? రేయ్, నీకు ఈ లెవెల్లో కొవ్వు బలిసిందిరా. నీకు నా కొవ్వంతా కరగదీశాడుగా. కొవ్వు వాడు కరగదీశాడా? మిగతా నేను కరగదీయాలి కదరా, నేను కరగదీయాలి కదరా నా కొడక. నా కొడక వాడు ఏడురా అంటే పిచ్చి పిచ్చికి మాట్లాడతావురా నువ్వు. నిజానికి తెలియదా? ఏ విషయం రా చెప్పిచావరా పిచ్చి నా కొడక? పొద్దున కిడ్నాప్ అయ్యాడు కదా. ఎవరురా కిడ్నాప్ అయింది? ఎవరురా కొత్త నాటకం ఇది చెప్పరా? కాదు బాబా, సినిమాలో జరిగినట్టే జరిగింది బాబా. ఒరేయ్ నీ దండం పెడతాను, ఏం జరిగిందో మామూలుగా చెప్పరా. ఓపెన్ చేయగానే పట్టిలోడు బాబా. బైక్ మీద ఇద్దరం పక్క నిలబడి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నల్లడి సఫార్ వచ్చింది బాబా. పొగతో సగసగ దిగారు బాబా. ఆ పొగలోంచే కన్న బావని ఎత్తుకపోయారు నా సెల్ఫోన్తో సహా. అలా జరిగింది బాబా. మరి ఏ విషయం నాకు పొద్దునుంచి ఎందుకు చెప్పలేదురా? పొద్దునుంచి కన్నగాడు కిడ్నాప్ అయ్యాడని నేనెందుకు చెప్పలే బావా? కన్నబావ కిడ్నాప్ అయిన వెంటనే పరగాపకుండా సిఐ ఇంటికి వెళ్ళా. సిఐ వేరే పని మీద బయటికి వెళ్ళాడు. అది తెలుసుకొని వెంటనే మన ఇంటికి వచ్చా. సిఐ మీతో ఏదో డిస్కస్ చేస్తున్నాడు. ఇది కన్యగాడి కిడ్నాప్ విషయమని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నువ్వు కారెక్కి వెళ్ళబోతుంటే పెద్దబావ ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను పెద్దబావ. మన కన్యగాడి కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు అయింది? ఇంతసేపు అయిందిరా చెత్త నా కొడక, మెంటల్ నా కొడక. ఒరే ఏ రోజైనా మీ ఇద్దరు జీవితంలో మంచి పని చేశారా? చెత్త నా కొడకలారా, చంపేస్తా నా కొడకలారా. ఒరే జీవితంలో నన్ను ఎప్పుడైనా పీస్ఫుల్ గా ఉండనిచ్చారా? ఆనందంగా ఉండనిచ్చారా? అయినా నేను ఫీల్ అవ్వలేదు. సిఏ యాక్సిడెంటల్ గా ఎదురుపడి ప్రోగ్రెస్ ఏమైనా అని అడిగితే వాడు అది అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుమ్మడి బావా. నువ్వేమో ఫ్యాన్సీ నెంబర్ తప్ప ఫాల్తు నెంబర్లు ఎత్తావు. నా పాత నెంబర్తో కొత్త సిమ్ సెట్ చేసుకున్నా. కొత్త సెల్ ఫోన్ సెట్ చేసుకున్నాక కానీ నీకు నేను టచ్ లోకి రాలేకపోయాం. మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది ఇదంతా. ఒరే సన్నాసి, మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ కాదురా, మిస్బిహేవియర్ రా, పరికరాని వెధవా. ఒరే మన కన్నగాడు సునంద అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు ఉంది కదా, దాని మీద మళ్ళీ ప్రూఫ్లు దొరికి చచ్చినాయి. అరెస్ట్ చేసి చేస్తారంట సాయంత్రంలోగా. ఆ మాట చెప్పడానికి సిఐ శాస్త్రి వచ్చి తెచ్చాడు. ఆ మాట డిస్కస్ చేస్తున్నావు, నువ్వు దూరావు సందులో నా కొడక. ఇదిగోరా నా కొడుకు, ఒక్కటి పీకరా వెనకాల నుంచి. మీరారా
చిరిగిపోయిందనే. ఇప్పుడే కొద్దిగా మెలుగు వచ్చినట్టు కదరా అదరా. కామాక్షి నువ్వా? ఇప్పుడు టైం లేదు, తర్వాత కలుస్తా. ఏంట్రా అనే అలసిపోయావా? అమ్మాయి వాళ్ళు భలే మెత్తగా ఉంది కదనే. అనే అమ్మా ఎట్టలేట్రా వీడు? ఏమిరా శరత్, నాకు తెలియకుండా నా జాగాలో పాగైంది. కబ్జానా? చిన్న దావా జరుగుతుంది. చా నేను లేకుండానే. పర్సనల్ రా. అరే నాకన్నా పర్సనలా? అరే శరత్, ముందే మా బాప్ మస్తు పరేషాన్లో ఉన్నాడురా. మా కాందాల్లో ఇప్పటి వరకు రాజ్యం చేసిన లేకపోయా. అయినా సరే నైజాం రాజ్యం నుంచి ఇప్పటి వరకు మా కాందాన్ని మీద చేసిన లేడురా బాయ్. ఏందా సప్పుడు? చెప్పినా కదరా దావత్ నడుస్తుందని. అచ్చా దావత్ బాగా నడుస్తుందిలే. అవురా, మన పొట్టగాళ్ళు చెప్పిర్రు నువ్వు బాగా డిప్రెషన్లో పోయినావట. అట్లా అవ్వకుండా ఉండాల్సి ఉండే. ఏం చేస్తాం చెప్పు, మన చేతిలో ఏముంటుందిరా? ఈడ ఏం రాసుంటే అది అవుతుంది. ఎవడీ లేత పంది? ఫ్రెండ్ రా. అబ్బా, నాకంటే ఎక్కువైన వాళ్ళు ఈ హైదరాబాద్లో దోస్తులు కూడా ఎర్రారా నీకు? మనల్ని బాగా లైక్ చేస్తాడు రా. అచ్చా, ఏ ఇగరా మంచిగా పొట్టేగాడు. తమ్మి, గీ జాగంతా మనదేరా తెలుసా? తెలుసా అన్న, చదువుతాన చెప్పిండు. అచ్చా చెప్పిండా? బాయ్ రా. ఉంటారా? మంచిదిరా. ఉంటా తమ్మి. బాగున్నాడు వీడు, చిన్న సైజు గుడ్డెనుగులాగా. ఈయనే ఉంటారా బాయ్? అరే శరత్, ఈ మందు మానేసి చాలా రోజులు ఆయరా. ఏ అప్పుడప్పుడు మనం పొట్టగాలు అడిగితే తప్ప.
ఏమ్రా శరత్ కథలు గిట్లా చెప్తలేరు కదా అట్మాస్ఫియర్ తేడా కొడుతుంది. ముందే మా బాబు మస్తు పరేషాన్లో ఉన్నాడు రా. అవు చెల్లి ఇష్యూలో లాస్ట్ వీకు బాపును వచ్చి కలుస్తా అన్నావు, ఏమా తర్వాత ఉలుకులేదు పలుకులేదు? అరే శరత్ నేనున్నా, పరేషాన్ కాకు, డిప్రెషన్ పోకు. ఏం చేద్దాం చెప్పు, వన్ లోపలేద్దామా మీది పంపిద్దామా? నువ్వేం చెప్తే చేద్దాంరా. దా ఇక జాగెందుకు ఖాళీ ఉండాలని ఇక ప్రొడ్యూసరు నలమల బూజీ లేడు, ఇక ఆయన సినిమాలకు వేసిన సెట్టు పాపట్టి అంతా తీసుకొచ్చి ఇలా దాచుకుంటాడు. అరే ఏం రో దావత్ మస్తు నడుస్తుంది. ఈడోడ్రా ఎన్నో చూసినట్టు కొడుతుంది. అరే శరత్గా నువ్వేమో అనుకున్నా కానీ దావత్ మస్తు అరేంజ్ చేసినావురా. లేవురా బాయ్, మస్తు కూర్చోం లేవు. ఏం రో బిడ్డ ఫుల్ దాకా అవుట్ అంటున్నాడు. ఏమరా మొహాలు చూసుకుంటారు, కథలు గిట్లా చేస్తలేరు కదా? అదేం లేదురా, మీ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది, అందుకే బలవంతంగా పార్టీకి తీసుకురావాల్సి వచ్చింది. అబ్బా అంతా తీసుమార్కానా? కొన్ని పనులు ఆయనతోనే అవుతాయి. ఏమోరా బాయ్, అంత జల్దీగా నీ ఇన్నర్ ఫీలింగ్స్ అర్థం కావురా. ఏదో లోకంలో ఉంటావు. ఆహా మందు మస్తు మజా ఇస్తుందిరా బాయ్. అరే దీనికి మించిన దునియా ఇంకేముందిరా? చేస్ 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 మందు మస్తు టేస్ట్ ఉందిరా బాయ్. నాకు పీనింగ్ దగ్గర కూర్చొని మంద ఆగినట్టుందిరా. ఓనితి రే మా కాందాని గురించి చెప్తా, కాన్సన్ట్రేషన్ చేసి నుండ్రి, కామన్ సెన్స్ అన్న పెరుగుతుంది. ఏమ్రా మా తాత ముత్తాతల టైంలో మొఘలును మించిన ఔరంగజేబు వచ్చి గోల్కొండ కోటకు పొక్క పెట్టి కులు కుతుబ్షాని కుళ్ళవరిచి మనల్ని పొడుగుతున్నట్టుందిరా బాబు. నైజాం రాజులకి రాజ్యం అప్పచెప్పి రాబాయ్. కానీ మా కాందాన్ చూసి పారిపోయింది రాబాయ్. గస వంటిది రాబాయ్ మా కాందాన్. ఇక ఆ తర్వాత రాజ్యం చేసిన నైజాం రాజులైతే నమాజ్ కాగానే గులాం కొట్టనికి మా తాత దగ్గరికి వస్తుండే. అది ఉపయోగిద్దాం. అయినా ఏం లాభం రా, మా ముత్తాతల నుంచి నాదంకా రాజ్యం చేసినోడు లేకపాయ్, కనీసం కార్పొరేట్ కూడా లేకపాయ్. అది గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకో గాని గుండెలో గుణపం గుచ్చినట్టు అవుతుందిరా. గుర్తు లేకుండా నుంచున్నారా ఎలక్షన్స్లా? లే గురి లేకుండా నిలబడ్డాం. నేను నిలబడుతున్నా. గెలుస్తామన్నా? ఏం రో మనీ లేదా మందు పంచమా? ఏమి అయితే గెలుస్తామన్నా? అవును వాళ్ళ గెలవాలే, గెలిచి తీరాలంతే. శరత్, అరే ఓ శరత్, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, ఈ మంద సరిపోదు, మస్తు మంద పెంచు. ఏడికైతే ఆడికైంది, మందు పంచుతాం, డబ్బులు ఇద్దాం. పీడేడి ఏమ్రో పొగ్గు ఓసిడికే. ఏ అమ్మో ఏమ్రో గుర్కాయని చూస్తున్నావు? కొడతావా కొడతావారా కొడతావారా కొడతావారా? గట్లయితేనే ఓట్లేస్తారా? ఒరే మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు కలుస్తారా? అరే